హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ అవర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు క్లాస్ 10 మ్యాథమెటిక్స్ సంబంధించి సిమిలర్ ట్రయాంగిల్స్లో మనము పార్ట్ 1లో బేసిక్ కాన్సెప్ట్స్ అబౌట్ కాంకరెన్స్ అండ్ సిమిలారిటీ గురించి, తర్వాత ఎక్సర్సైజ్ 6.1లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూసాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో చూడండి, మరి మనము ఏం నేర్చుకోబోతున్నాం? Thales theorem or theorem 6.1 and its conversion and exercise 6.2లో ఉన్నటువంటి ఆల్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం విత్ బ్యూటిఫుల్ స్లైడ్స్. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనము స్లైడ్స్ ఫామ్లో మనము డీటెయిల్డ్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. చూడండి, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ థేల్స్ థీరం. బేసిక్గా థేల్స్ థీరం అంటే ఏమో చూసి తర్వాత దాని యొక్క ప్రూఫ్ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ హియర్ వాట్ ఈస్ థీరం. ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ what parallel to one side of a triangle. See, ఇది దేనికి రిలేటెడ్ థీరము? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ట్రయాంగిల్. To intersect the other two sides in distinct points. చెప్తాను వన్ బై వన్, ఒక్కొక్క దానికి అర్థము. The other two sides are divided in the same ratio అన్నారు. Let's see, ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇది this is a triangle. Let it be ABC. ABC is what? It is a triangle. If a line is drawn, how? Parallel to one side of a triangle. Out of three sides లో ఒక సైడ్ కు నువ్వు parallel line గీస్తే, here I am drawing a line parallel to BC. BC కి ఒక లైన్ parallel గా నేను ఒక లైన్ గీస్తూ ఉన్నాను. See, ఎలా to intersect the other two sides. BC కి parallel లైన్ ఇది. అదర్ టూ సైడ్స్ అంటే ఏబి అండ్ ఏసీని ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఇన్ డిస్టింక్ట్ పాయింట్స్. డిస్టింక్ట్ అంటే టూ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర అది ఇంటర్సెక్ట్ చేస్తూ ఉంటే, లెట్ దెమ్ ఆర్ డి ఈజ్ వన్ పాయింట్ అండ్ ఈ ఈజ్ అనదర్ పాయింట్. ద అదర్ టూ సైడ్స్ ఆ విధంగా జరిగినప్పుడు ఏమవుతుంది? ద అదర్ టూ సైడ్స్ ఆర్ రిమైనింగ్ టూ సైడ్స్ ఆర్ divided in the how? In the same ratio. సో ఇప్పుడు ఇక్కడ డి పాయింట్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఇవి రెండు ఏబి అండ్ ఏసి కట్ అయినాయి కాబట్టి వీటి యొక్క రేషియో చూసామనుకోండి. దేర్ఫోర్ ఏడి ఏబి ఏ రేషియోలో డివైడ్ అయింది? ఏడి బై డిబి అండ్ ఏసి డివైడెడ్ ఇన్ విచ్ రేషియో? ఏఈ బై ఈసి రేషియో. So the ratios are how? They are divided in same ratio. ఎప్పుడు జరుగుతుంది? Whenever we draw a line parallel to one side of a triangle. See here, if DE is parallel to BC, then what? Remaining two sides, that is AB and AC, are divided in same ratio. That is AD by DB is equals to ఏఈ బై ఈసి. ఈ థీరం మనము బాగా నేర్చుకోవాలి. ఈ థీరంను యూజ్ చేస్తూనే మనం నెక్స్ట్ 6.2లో ఉన్నటువంటి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ యొక్క ఎక్స్ప్లెనేషన్ని చెప్పుకోవచ్చు. మరి ఈ థీరం యొక్క ప్రూఫ్ కూడా చూద్దాము. అఫ్ కోర్స్ మీరు నేర్చుకోగలిగితే ప్రాక్టీస్ చేసి దీన్ని కూడా నేర్చుకోండి. లేదంటే అట్లీస్ట్ థీరము తర్వాత దాని నుంచి మనం కన్క్లూజన్ ఏదైతే ఉందో దాన్నన్నా మీరు నేర్చుకుంటే సరిపోతుంది అనమాట. Let's see the proof of this theorem. ఏం చెప్తోంది థీరము? See here, A, B, C is what? It is a triangle. Here what? DE is what? DE is what? Parallel to BC. See, it is dividing or intersecting AB at D and AC at E. దీన్ని మనం ఏం చేస్తామంటే గివెన్గా రాసుకుంటాం. ప్రూఫ్ చేసే దాంట్లో 4 స్టెప్స్ ఉంటాయి. గివెన్, ఆర్టీపీ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రూవ్, అండ్ కన్స్ట్రక్షన్ ఇఫ్ నీడెడ్, అండ్ ప్రూఫ్ అనమాట.
గివెన్ గా మనం ఏమి రాసుకుంటామంటే ఇన్ ట్రయాంగిల్ ABC what DE is parallel to BC. DE is parallel to BC and DE ఏం చేస్తుంది? DE intersects AB at D and AC at E. ఈ విధంగా గివెన్ రాసుకోవడం జరుగుతుంది. రిక్వైర్డ్ టు ప్రూవ్, ఏం ప్రూవ్ చేయాలి చూడండి, రేషియో సేమ్ అని ప్రూవ్ చేయాలి. దట్ ఈస్ AD by DB is equals to AE by EC అని మనం ఇక్కడ ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. టు ప్రూవ్ దిస్ వీ నీడ్ సమ్ కన్స్ట్రక్షన్ హియర్. ఏం కన్స్ట్రక్షన్ చేస్తామంటే ఇక్కడ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేటటువంటి కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఇక్కడ సెట్ ఆఫ్ ట్రయాంగిల్స్ని యూజ్ చేసి వాటిని మనము వాటి యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. లెట్స్ సీ, ఇక్కడ ADE ఉంది కదా, దిస్ ఈస్ ది కామన్ ట్రయాంగిల్గా ట్రీట్ చేసి చూడండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ADEలో పర్పెండిక్యులర్స్ గీస్తాం. 2 పర్పెండిక్యులర్స్, ఇది ఒక పర్పెండిక్యులర్, తర్వాత ఇది ఒక పర్పెండిక్యులర్. లెట్ దిస్ ఈజ్ DM and this is DN. So DM and DN are what? They are perpendiculars on 2 different sides, on AB one side and AC one sides. అదొక పాయింట్. తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ B and E తర్వాత C and Dని జాయిన్ చేస్తాం. ఎందుకు జాయిన్ చేస్తాము, ఎందుకు అనేది మనకు ప్రూఫ్లో అర్థమవుతుంది. దీన్ని కన్స్ట్రక్షన్గా రాసుకుంటాం. ఏం చేసాం చూడండి, జస్ట్ వి జాయిన్డ్ ఏమేమి జాయిన్ చేసాం, B to E and C to D and also construct లేదంటే డ్రా అని రాయొచ్చు. కన్స్ట్రక్ట్ or draw what? DM is perpendicular to DM దేనిపై పర్పెండిక్యులర్? AC. of course ADEలో AE అని కూడా అనుకోవచ్చు, లేదంటే కంప్లీట్ AC, బిగ్ ట్రయాంగిల్ అయితే AC. and another one is what? EN is perpendicular to what? AB. ఇది కన్స్ట్రక్షన్ లేక వస్తుంది. ఇదేంటికి వస్తుంది? కన్స్ట్రక్షన్. మరి దీని యొక్క ప్రూఫ్ చూద్దాం. దీని కంటిన్యూషన్ ఇలాగనే. ఆఫ్ కోర్స్ ఇక్కడ మనము యాజ్ ఇట్ ఈస్గా దీన్ని రాసేసుకుందాం. ABC is a triangle and DE is parallel to BC and DM is perpendicular to AC and EN is perpendicular to AB and we joined what? BE and CD. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక సైడ్ ఇటువైపు మనకు AD by DB రావాలి ఒకటి, ఇంకొకటి ఏం రావాలా? AE by EC రావాలి, అటువైపుది రావాలి. సో ఇటువైపుగా ట్రయాంగిల్ ADE ట్రయాంగిల్ని అలాగనే BDE ట్రయాంగిల్, ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తాము. ఆ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ADE ట్రయాంగిల్ ఇటువైపుగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి పర్పెండిక్యులర్ ఇది తీసుకుంటాం. పర్పెండిక్యులర్ EN అన్నప్పుడు బేస్ ఏమవుతుంది? ట్రయాంగిల్లో బేస్ ఏమవుతుందంటే AD is the base. Now see, area of triangle ADE, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ AD ఇటువైపుగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది పర్పెండిక్యులర్గా ట్రీట్ చేస్తే is equals to what? half of area of triangle formula me half of base of height. See, base ఏమవుతుంది మనకి ఇక్కడ? AD into height is what? EN. అలాగనే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BED, ఇది BED చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. హాఫ్ ఆఫ్ చూడండి, ఇది ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది.
యాంగిల్ ఏమవుతుంది మోర్ దాన్ 90 degrees ఉంటుంది, చూస్తూనే తెలుస్తుంది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైనా కూడా ఒక అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్లో పర్పెండిక్యులర్ మనం ఇక్కడ నుంచి గీయాలంటే, ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ తీసుకుంటే ఇలా తీసుకుంటాం పర్పెండిక్యులర్. లెట్ దిస్ ఈజ్ ఏ బి సి అందాం. దెన్ ఏపీ ఇస్ పర్పెండిక్యులర్. ఏపీ అనేది పర్పెండిక్యులర్ అయితే ఇది ఏ సైడ్ పైకి గీసామంటే ఇది సైడ్, ఇదంతా కూడా కాదు. పీసీ నాట్ ఏ సైడ్. ఇక్కడ పి అనేది మనము ఒక ఇమాజినరీ పాయింట్ తీసుకున్నాం అవుట్ ఆఫ్ ది ట్రయాంగిల్, అవుట్ ఆఫ్ ది అబ్ట్యూజ్ యాంగిల్ ట్రయాంగిల్. దట్స్ వై బీసీ ఈజ్ వాట్, ఇట్ ఈస్ బేస్, అండ్ దిస్ ఈజ్ వాట్, దిస్ ఈజ్ హైట్. ఇన్ ద సేమ్ వే BDEలో ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్ గీస్తే దిస్ ఈజ్ ది పర్పెండిక్యులర్, దట్ ఈస్ ది కామన్ పర్పెండిక్యులర్ ఆఫ్ ADE and as well as BED. So this is perpendicular. Since this is perpendicular, which is base? This is the base. So base is DB into height is EN. Okay, clear? In the same way, మరి ఇప్పుడు again ADE ఏరియా, తర్వాత ఇప్పుడు CDE ఏరియా రాసుకుంటాం. చూడండి, ఏరియా ఆఫ్ triangle ADE is equals to half of. ఇప్పుడు అటువైపుగా తీసుకుంటున్నాం కాబట్టి ఇది పర్పెండిక్యులర్గా ట్రీట్ చేస్తాము. ఇది పర్పెండిక్యులర్ అయినప్పుడు AE is what? It is base. So AE into what? DM. In the same way, area of triangle CDE is equals to half of. ఇందాక చెప్పినట్టుగా ఇక్కడ నుంచి మనం పర్పెండిక్యులర్గా దీన్ని కన్సిడర్ చేస్తే బేస్ ఏమవుతుంది, ఇది అవుతుంది అనమాట. సో ఇస్ ఇంటూ బేస్ ఈజ్ EN అండ్ హైట్ ఈజ్ DM. రైట్, ఇప్పుడు ఆల్ ఏరియాస్ రాసుకున్నాం. ఇప్పుడు టూ ఏరియాస్ యొక్క రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. చూద్దాం, ఇటువైపు ఈ సైడ్ ఉన్నటువంటి 2 triangles అంటే ఫస్ట్ 2 triangles, ఈ 2 triangles యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేద్దాం, రేషియో ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ BDE ఈజ్ ఈక్వల్ టు వాట్? See, this is half of AD into EN divided by half of DB into EN. చూద్దాం, క్యాన్సిలేషన్ చూద్దాం. హాఫ్ క్యాన్సిల్ అవుతుంది, EN క్యాన్సిల్ అవుతుంది. దెన్ వాట్ యు గెట్ హియర్? AD by DB రిక్వైర్డ్ టు ప్రూవ్ లో వన్ సైడ్ వాల్యూ వచ్చేసింది. అలాగనే ఏరియా ఆఫ్ triangle ADE divided by area of triangle CDE which is equals to C. ఇప్పుడు ఈ 2 triangles యొక్క ఏరియా half of AE into DM divided by half of EN into DM. So DM gets cancelled, half gets cancelled. Then what you get here? AE by EN. ఈ 2 రేషియోస్ మనము ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. అయితే ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా వీటికి కరస్పాండింగ్ పార్ట్స్ చూడండి. ఇక్కడ న్యూమరేటర్స్ సేమ్, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ADE రెండింటికి కామన్ కాబట్టి నువ్వు ఏ విధంగా కనుక్కున్నా కూడా దాని యొక్క ఏరియా సేమ్. బట్ డినామినేటర్ C, డినామినేటర్స్ ఆర్ 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్. ఈ ట్రయాంగిల్ ఒకటి, అటు ఇంకొక ట్రయాంగిల్. సో ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా ఈక్వల్ అని మనం చెప్పగలిగితే then we can say these 2 are what? Equal. Let this be equation 1 and this be equation 2. ఓకే, ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ చూడండి, దే లై బిట్వీన్ 2 parallel lines. ఇది ఒక ప్యారలల్ లైన్ అంటే D and B are what? They are parallel lines. అండ్ ఆల్సో రెండింటికి కూడా BDE and CDE both have common side. Let it is a common base. మనం ఎందుకంటే పర్పెండిక్యులర్ ఇక్కడ నుంచి గీసామనుకోండి, అప్పుడు ఇది బేస్ అవుతుంది. ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ గీసామనుకోండి,
D అనేది బేస్ అవుతుంది. సో both the triangle have common base and lie between parallels, then their areas are what? Equal. ఇది ఒక ప్రిన్సిపల్ మనం ప్రీవియస్ క్లాసెస్లో చదివింటాము. దాన్ని బేస్ చేసుకొని ఈ 2 ట్రయాంగిల్స్ యొక్క ఏరియా మనము ఈక్వల్ అని చెప్పవచ్చు. Since we know that triangle BDE comma triangle CDE are lie between parallel lines and have common base therefore area of triangle BDE is equal to what? Area of triangle CDE. సో ఇవి రెండు కూడా మనకు టూ ఏరియాస్ కూడా ఈక్వల్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. therefore from 1 and 2 what? AD by DB is equals to AE by EC. Hence RTP is what? It is very much proved. ఈ విధంగా దీని యొక్క ప్రూఫ్ మనము చెప్పుకోవచ్చు. దీన్ని కూడా మీరు నేర్చుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ విధంగా ప్రూవ్ చేయమని అడిగితే ఖచ్చితంగా మనము ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ప్రీవియస్ సిలబస్లో అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థీరము. దీన్నే మనము థేల్స్ థీరం అని కూడా చెప్తాం అన్నమాట. థేల్స్ థీరం ఆర్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం అని కూడా దీన్ని చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు దీని యొక్క కన్వర్స్ చూద్దాము. జస్ట్ దాని యొక్క స్టేట్మెంట్ మాత్రం చూద్దాం, దాన్ని అర్థం చేసుకుందాం. నెక్స్ట్ ఎక్సర్సైజ్ సమ్స్కు వెళ్దాం. కన్వర్స్ ఆఫ్ what? Converse of Thales theorem. Converse of Thales theorem is what? Opposite లో ఉంటుంది అనమాట. If a line divides any two sides of a triangle in the same ratio, reverse. If a line divides any two sides of a triangle in the same ratio, then the line is what? Parallel to the third side. చూడండి, ఇప్పుడు ఇక్కడ డి అనే ఒక లైన్ ఏం చేస్తుంది? ట్రయాంగిల్ ఏబిసిలో టూ సైడ్స్ని సేమ్ రేషియోలో డివిజన్ చేస్తూ ఉంటే, అంటే ఇక్కడ ఇప్పుడు ఏం రాస్తాము? ఇఫ్ ఏడి బై డిబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసి. ఒకవేళ ఈ విధంగా జరిగితే then we can say this line, that is DE line, is what? Parallel to the third side. D is parallel to what? D is parallel to third side, that is BC. ఈ విధంగా ఈ రివర్స్ రాయడం అనేది మనం ఏమంటాం అంటే కన్వర్స్ థీరం ఆఫ్ థేల్స్ థీరం అని చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ టూ థీరమ్స్ని యూజ్ చేసుకుని మనం ఎక్సర్సైజ్ సమ్ చేయడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ చూడండి, ఎక్సర్సైజ్ 6.2లోని ఫస్ట్ సమ్. లెట్స్ సీ హియర్ ఫిగర్ 6.17. దిస్ వన్. ఈ టూ ఫిగర్స్ చూడండి, 1 and 2. 1 and 2. D is parallel to BC. D is parallel to BC ని వాళ్ళే ఇచ్చారు. ఫైండ్ ఈసీ లెంత్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఇన్ 1 అండ్ ఏడి ఇన్ 2. ఓకే, రైట్. ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ వన్ గివెన్ ఏమిచ్చారు మనకు? కామన్గా గివెన్ వచ్చేసి డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ. ఇక్కడ డి ఈజ్ ప్యారలల్ టు బీసీ అన్నప్పుడు ఏమవుతుంది చూడండి. దేర్ఫోర్ యాజ్ పర్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థీరం ఆర్ థేల్స్ థీరం, we can write it as AD by DB is equals to AE by EC because of what? Which theorem? Thales theorem.
Thales theorem. So since AD length ఎంత ఉంది ఇక్కడ మనకు 1.5. See 1.5 divided by DB length is what? It is 3 is equals to AE length is 1 divided by EC unknown as it is గా రాస్తాం. చూడండి 1.5 divided by 3 ఎగ్జాక్ట్ గా డబుల్ ఉంది కదా 1.5 2s are what 3. So 1.5 1s are 1.5 2s are gets cancelled. Then cross multiplication అన్నది ఏంటి లేదంటే న్యూమరేటర్స్ చూడండి న్యూమరేటర్స్ 1 సేమ్ ఉన్నాయి ఆటోమేటిక్గా therefore EC is equals to what it is 2 centimeters. ఈ విధంగా దీనికి ఎక్స్ప్లెనేషన్ చెప్పవచ్చు. తర్వాత సెకండ్ వన్ చూద్దాం. ఇందులో సెకండ్ వన్ ఏముంది ఇక్కడ సేమ్ ఇక్కడ కామన్ పాయింట్ వచ్చేసి given DE is parallel to BC then is what see the triangle. ఒకవేళ కొన్ని సందర్భాల్లో నేమ్స్ చేంజ్ చేసి ఉండొచ్చు. ఎస్ ఎగ్జాక్ట్గా ABC నే ఉన్నాయి. సో AD by DB is equals to what AE by EC. Then substitute the values. AD length unknown, DB length is what 7.2 centimeters. Units కూడా చూసుకోవాలి సెంటీమీటర్స్ ఆల్ సెంటీమీటర్స్ కాదు. నెక్స్ట్ AE length is what it is 1.8 divided by EC length is what it is 5.4. Now see the calculation. See ఇక్కడ పాయింట్ రిమూవ్ చేసామనుకోండి బోత్ సైడ్స్ పాయింట్ రిమూవ్ చేసుకోవచ్చు మనం ఎందుకంటే ఇక్కడ పాయింట్ తర్వాత డెసిమల్స్ నెంబర్ సేమ్ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా అనుకోవచ్చు దీన్ని 18 and 54. 18 1 is and 18 3s are gets cancelled. Then what you have to know AD. So AD is equals to ఇటువైపు షిఫ్ట్ చేసేది 7.2 divided by 3. So 3 తో 3 1 is 3 2s are 6 12.4. So therefore AD is what AD is equals to 2.4 centimeters. ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు. Now let's see next question, that is question number 2. See here, E and F are points on the sides PQ and PR respectively of triangle PQR. ఒక ట్రయాంగిల్ ఉంది, ట్రయాంగిల్ పేరు వచ్చేసి PQR. ఇక్కడ 3 ఇన్స్టాన్సెస్ ఇచ్చారు కాబట్టి 3 ట్రయాంగిల్స్ తీసుకోవడం జరిగింది నేను. PQR, ఈ PQR లో కామన్ గా ఇక్కడ చూడండి ఏముంది E and F are points on the sides PQ and PR. PQ PR పైన 2 పాయింట్స్ అంట, 2 different points. E is 1 point and F is another point. ఇక్కడ కూడా తీసుకోండి EF. Okay. And for each of the following cases state whether EF is parallel to QR. E to F జాయిన్ చేస్తే ఈ లైన్ తర్వాత ఈ లైన్ రెండు కూడా ప్యారలల్ కాదా చెక్ చేయండి అంటున్నారు అనమాట. అంటే ఇది కన్వర్స్ ఆఫ్ థేల్స్ థీరము. అంటే రేషియోస్ ఏమైంది అనుకోండి PE divided by PE divided by EQ is equals to PF divided by FR అయితే then we can say EF is parallel to QR. చూద్దాం ఇన్స్టాన్సెస్ ఏమి ఇచ్చారు చూడండి కేసెస్. ఫస్ట్ వన్ PE లెంత్ ఎంత అన్నారు 3.9. This is 3.9 centimeters. This is 3 centimeters. EQ is 3 centimeters. PF is 3.6. PR is 2.4. Ratio find out చేద్దాం. See, first one given అని చెప్పేసి యాజ్ ఇట్ ఈస్ గా వాల్యూస్ రాసుకోండి. ఫస్ట్ రేషియో ఫైండ్ అవుట్ చేయండి. PE by EQ రేషియో చూద్దాం. PE is what 3.9 divided by 3 క్యాన్సిలేషన్ చేసి 3 1 is 3 1.3s are. See it is 1.3 ratio. And next PF divided by FR. PF length is what it is 3.6 divided by FR length is what it is 2.4. పాయింట్ రిమూవ్ చేసేస్తే 24 and 36 9 12 తో 12 2s are 12 3s are 3/2. 3/2 అంటే అర్థం ఏమి ఇట్ ఈస్ 1.5 1.3 1.5 are same no.
So therefore EF is not parallel to QR. ఒకవేళ సేమ్ వచ్చాయనుకోండి then we say they are parallel. తర్వాత సెకండ్ వన్ చూద్దాం. సెకండ్ ఇన్స్టాన్స్ లో వాల్యూస్ చూడండి. 4 PE is 4 and QE is 4.5 centimeters and PF is 8 centimeters and RF is what? 9 centimeters. చూద్దాం ఇక్కడ PE by EQ length ratio చూద్దాం. PE is what? It is 4 by 4.5 4 by 4.5 బహుశా క్యాన్సిలేషన్ కాదు అలాగే రాద్దాం. నెక్స్ట్ PF by FR is equals to PF length is what? It is 8 by 9. Are they same? Almost to same. Cancellation చేయొచ్చు దీన్ని. చూద్దాం. 2 4s are 2 4.5s. 2 4.5s. So it is what? 4 by 4.5. So both are equal. So here PE by EQ is equal to PF by FR. Therefore EF is parallel to QR అని మనము చెప్పవచ్చు. మరి రైట్, ఇప్పుడు థర్డ్ వన్ చూద్దాం. PQ గివెన్. PQ ఏమి ఇచ్చారు మనకు? ఇట్ ఈస్ అబౌట్ 1.28 సెంటీమీటర్స్. అంటే P to Q డిస్టెన్స్, ఇదో కంప్లీట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ అబౌట్ 1.28 అండ్ PR లెంత్ కూడా కంప్లీట్ డిస్టెన్స్ ఇచ్చాడు. ఇట్ ఈస్ అబౌట్ 2.56 సెంటీమీటర్స్. 56 కంప్లీట్. ఇక తర్వాత PE లెంత్ ఇచ్చారు. PE length is how much? PE is 0.18 centimeters. And next is what? PF length is what? It is about 0.36 centimeters. 0.36 centimeters. Right, చూడండి ఇక్కడ యాక్చువల్లీ PE by EQ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. మరి EQ ఇవ్వలేదు, మరి P to E వరకు వచ్చేసి 1.28 అంటే, అలాగే P to E డిస్టెన్స్ ఇచ్చాడు మనకు 0.18. మరి ఇది సబ్స్ట్రాక్షన్ చేస్తే EQ లెంత్ వస్తుంది. చూద్దాం ఫస్ట్ రేషియో ఏం రాసుకుందాం. చూడండి PE by EQ. సిన్స్ యూ నో PE లెంత్, PE is what? It is 0.18 డివైడెడ్ బై EQ. EQ కావాలంటే ఏం చేయాలి? కంప్లీట్ PQలో నుంచి PE లెంత్ను సబ్స్ట్రాక్షన్ చేస్తాం. P is equals to PQ is what? It is 1.28. ఇందులో PE లెంత్ ఎంత? 0.18. సబ్స్ట్రాక్షన్ చేసి 0.11. See 1.1. సో 0.18 డివైడెడ్ బై 1.1 అని రాయొచ్చు. సో దీని క్యాన్సిలేషన్ చూద్దాం మళ్ళా. తర్వాత నెక్స్ట్ PF బై FR. PF బై FR. ఇదే విధంగానే PF లెంత్ ఎంత? 0.36 డివైడెడ్ బై వాట్? కంప్లీట్ PRలో నుంచి PF తీసేస్తాం. PR మైనస్ PF is equals to 0.36 divided by PR. PR length is what? It is 2.56. 2.56 లో నుంచి PF length 0.36 సబ్స్ట్రాక్షన్ చేస్తే 0, 2 and 2. 2.2. 2.20 is nothing but 2.2. 2.2. చూద్దాం క్యాన్సిలేషన్ చేసి చూద్దాం. ఈ రెండు క్యాన్సిలేషన్ చేస్తే both are divisible by 2. So 2 1.1s, 2 0.18. So 0.18 divided by 1.1. So both are same. So here what? Here PE by EQ is equal to PF by FR. So EF is parallel to what? EF is parallel to QR. ఇది మనం దీని యొక్క solution ని మనము చెప్పుకోవచ్చు. Now let's discuss next question, that is question number 3. See here in figure 6.18, this figure, if LM is parallel to CB, LM
LM is parallel to what? It is parallel to CB. And LN is parallel to what? It is parallel to CD. This one. Okay. Then prove that AM by AB is equals to AN by AD అని ప్రూవ్ చేయండి అంటున్నారు. రైట్. సి మరి దీని యొక్క సొల్యూషన్ చూద్దాం. సి ద సొల్యూషన్ ఫర్ దిస్. సి ఫస్ట్ కన్సిడర్ ట్రయాంగిల్ ఏబిసి. ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేద్దాం. నౌ కన్సిడర్ triangle ABC. In triangle ABC, as per Thales theorem. ఇక్కడ థేల్స్ థీరంని అప్లై చేయాలి. చూడండి ఎప్పుడు కూడా ఇక్కడ రేషియో ఏ విధంగా వచ్చిందంటే థేల్స్ థీరమే ఉంటుంది. చూడండి ఇక్కడ థేల్స్ థీరం ప్రకారంగా LM is parallel to what? CB. Here LM is parallel to what? CB. ఇదేమిది? Given. Therefore అంటే రిమైనింగ్ టూ సైడ్స్ ఎలా ఉంటాయి? సేమ్ రేషియోలో ఉంటాయి. దట్ ఈస్ AM by MB. AM by MB is equals to AL by LC. Let it be equation 1. In the same way, now consider triangle ADC. In triangle ADC, which are parallel? LN is parallel to CD. So therefore, as per basic proportionality theorem, what you know? See, AN by ND is equals to again AL by LC. Let it be equation 2. చూడండి, in both the equations right hand side part same ఉంది. Right hand side part same అంటే automatically left hand side part is also same. So therefore from 1 and 2, what you know? AM by MB is equals to AN by ND. ఒకసారి మనం ప్రూవ్ చేయాల్సింది చూడండి. ప్రూవ్ చేసే దాంట్లో కొంత పార్ట్ మనకి ఇక్కడ రావడం జరిగింది. చూడండి, AM by AB రావాలా, ఇక్కడ AB రావాలా. తర్వాత AN న్యూమరేటర్ సరిపోయింది, కింద ఏం రావాలి మనకు? AD రావాలా. చూడండి ఇక్కడ AB అంటే ఏమి? కంప్లీట్ ఇదంతా కూడా AB లెంత్ అంతా రావాలి. సో దాట్స్ వై నేను ఇక్కడ ఏం రాస్తాను అంటే, సో న్యూమరేటర్లో ఉన్నటువంటి AM అలాగే రాద్దాం. AM by in place of MB we can write it as AB minus AM. In the same way, AN by in place of ND. ఈ ND place లో మనం రాయొచ్చు AD minus AN. చూడండి ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సిన వాటిలో ఉన్నటువంటి ఇవేమి AM, AB, అలాగే AN, AD ఇవి ఉండకూడదు, అవి రిమూవ్ చేసుకోవాలి. దానికోసం ఏం చేస్తానంటే దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. దీన్ని ఇన్వర్ట్ చేస్తే దెన్ వాట్ యు గెట్? AB minus AM by AM. మరి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం రెసిప్రోకల్ చేస్తే రైట్ హ్యాండ్ సైడ్ని రెసిప్రోకల్ చేయాలి. దెన్ AD minus AN divided by AN. నౌ AMని మనం కామన్ లైక్ ఫ్రాక్షన్స్గా మనం దీన్ని మార్చుకుంటే దెన్ దిస్ విల్ బి వాట్? AB by AM minus AM by AM is equals to, అలాగే ఇది కూడా AD by AN minus AN by AN. See, same by same cancel. So balance ఏముంది మనకి ఇక్కడ ఇప్పుడు? Now you have, see, AB by AM minus 1 is equals to AD by AN
minus 1. So both sides minus 1 cancel చేసుకోవచ్చు is equal to. So therefore what you now have, therefore AB by AM, కానీ కావాల్సింది AM by AB. సో ఇప్పుడు దీన్ని రెసిప్రోకల్ చేస్తాం. Then therefore AM by AB is equals to, ఇది రెసిప్రోకల్ చేస్తే AN by AD. Hence it is proved. Hence it is proved అని రాయొచ్చు అన్నమాట. ఓకేనా? మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Now see the question number 4. 3 అయిపోయింది, 4. In the figure, DE is parallel to, see, DE is parallel to what? Is parallel to AC. AC ki parallel. And DF is parallel to this one. DF is parallel to what? AE. Then prove that ani BF by FE is equals to BE by EC అన్నారు. చూద్దాం దీని యొక్క సొల్యూషన్. See the solution. ఫస్ట్ వచ్చేసి మనము DE is parallel to AC కన్సిడర్ చేద్దాం. DE is parallel to what? AC. అంటే కంప్లీట్ ABC ట్రయాంగిల్ తీసుకోవాలి. చూడండి, ఇన్ ట్రయాంగిల్ ABC, DE is what? Parallel to AC. This is what? This is given. వాళ్ళే మనకు ఇవ్వడం జరిగింది. Because it is given. So as per basic proportionality theorem, as per basic proportionality theorem or Thales theorem, since DE is parallel to AC, DE is parallel to AC, ratio చూడండి, BD by DA. Therefore BD by DA is equals to, next, BE by EC. BE by EC. Let it be equation 1. Now next, DF is parallel to AE. DF is parallel to AE. అంటే ట్రయాంగిల్ BAE ని కన్సిడర్ చేయాలి. Now consider ట్రయాంగిల్ BDE. ట్రయాంగిల్ BAE. BAEలో మనకేమి ఏవే ప్యారలల్? DF ఈజ్ ప్యారలల్ టు వాట్? AE. DF ఈజ్ ప్యారలల్ టు AE. సో దేర్ ఫోర్ అగైన్ థేల్స్ థియరం ప్రకారంగా ఏం రాయవచ్చు మనం? చూడండి, BD by DA ఈజ్ ఈక్వల్స్ టు వాట్? BF by FE. BF by FE. Let it be equation 2. See, ఈ 2 ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేయండి. ఏం ప్రూవ్ చేయాలో ఒకసారి చూడండి. ఏం ప్రూవ్ చేయాలా? BF by FE ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. అలాగే BE by EC, BE by EC, ఇవి రెండు ఈక్వేట్ చేస్తే సరిపోతుంది అనమాట. ఈ రెండు దేనికి ఈక్వల్ చూడండి? BD by DA, BD by DA. సో లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ సేమ్ అయినప్పుడు ఆటోమేటికలీ రైట్ హ్యాండ్ పార్ట్ సేమ్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2, దేర్ ఫోర్ from 1 and 2, what you write? BF by FE is equals to BE by EC. Hence it is proved. Hence it is proved అని రాయవచ్చు. Now let's discuss next question. That is question number 5. Let's see in figure 6.20, this one, 6.20, DE is parallel to OQ. See, DE is parallel to what? It is parallel to OQ, this one. ఈ రెండు parallel lines అన్నారు. అలాగే DF is parallel to OR. DF is parallel to OR. Then show that EF is parallel to QR. EF, this one. EF is parallel to QR అని ప్రూవ్ చేయమంటున్నారు అన్నమాట. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ EF is parallel to QR అని ప్రూవ్ చేయాలంటే చూడండి, కంప్లీట్ ట్రయాంగిల్ PQR లో మనము PE by EQ is equal to PF
by FR అని ప్రూవ్ చేయాలి. PF by FR అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా EF is parallel to QR అవుతుంది బికాస్ ఆఫ్ కన్వర్స్ ఆఫ్ థేల్స్ థియరం. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ టూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేస్తాం. ఈ ట్రయాంగిల్ ఈ టూ ట్రయాంగిల్స్లోనూ చూడండి DE ఈజ్ ప్యారలల్ టు వాట్ OQ. సో దీన్ని బేస్ చేసుకొని బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరము రేషియో రాద్దాం. చూద్దాం. ఇన్ ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్ కాబట్టి POQ. ఇన్ ట్రయాంగిల్ POQ is what? DE is parallel to OQ. DE is parallel to what? OQ. So therefore, as per Thales theorem, we can write the ratio as what? PD by DO is equals to PE by EQ. PE by EQ. Okay. Let it be equation 1. And in the same way in triangle, ఇప్పుడు అటువైపు ట్రయాంగిల్ తీద్దాం. POR. In triangle POR, which are parallel? DF is parallel to OR. DF is parallel to OR. So therefore again basic proportionality theorem or Thales theorem బేస్ చేసుకుంటే ఏం రాయొచ్చు? PD by DO is equals to PF by FR. PF by FR. Let it be equation 2. చూడండి, టూ ఈక్వేషన్స్ ని అబ్జర్వ్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ పార్ట్ సేమ్ ఉంది, ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ పార్ట్ సేమ్ అవుతుంది. దేర్ ఫోర్ ఫ్రమ్ 1 and 2 what? PE by EQ is equal to what? PF by FR. So ratios రెండు ఈక్వల్ అయినాయంటే అర్థం ఏమి? చూడండి, PE by EQ and PF by FR ఈక్వల్ అయినాయంటే therefore EF is parallel to QR. రీజన్ వచ్చేసి బికాస్ కన్వర్స్ ఆఫ్ Thales theorem. అని చెప్పవచ్చు అన్నమాట. Now let's discuss next question, that is question number 6. In figure 6.21 A, B, C are points on OP, OQ and OR. అంటే on OP A is a point, on OQ B is a point, on OR C is a point. దాని అర్థం అన్నట్టు రెస్పెక్టివ్లీ అంటే such that AB is parallel to PQ and AC is parallel to PR, then show that BC is parallel to QR అన్నారు. ఒకసారి ఫిగర్ అబ్జర్వ్ చేద్దాం, చూద్దాం. C, A is a point, B is a point and C is a point. A is on PO and B is a point on OQ and C is a point on OR. అలాగనే AB, ఇది AB is parallel to what? PQ అన్నారు. AC is parallel to PR అన్నారు. And then show that BC, this one, ఇది రెండు కూడా ప్యారలల్ అని ప్రూవ్ చేయండి అంటున్నారు. అంటే ఇంతకుముందు క్వశ్చన్ ఏదైతే ఉందో అదే క్వశ్చన్ అనే దీన్ని కూడా ట్రీట్ చేయొచ్చు అనమాట. చూడండి, కామన్గా ఏమొస్తుంది మనకు ఇక్కడ? చూడండి, ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏది OQR. ఈ OQRలో OB by BQ and OC by CR, OB by BQ and OC by CR అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా BC is parallel to QR అవుతుంది. సో దాన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే ఈ ట్రయాంగిల్, ఆ టూ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేద్దాం. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. ఇక్కడ నుంచి రాద్దాం. సీ ద సొల్యూషన్ ఇన్ ట్రయాంగిల్. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ POQ. In triangle POQ, what? AB is parallel to PQ. AB is parallel to PQ. So therefore, మనము
రేషియో ఏం రాయవచ్చు చూడండి ఇక్కడ. సి OB by BQ, OB by BQ is equal to what? OA by AB, OA by AP. Let this be equation 1. And in triangle, what? E triangle ఇది తీసుకుందాం POR. in triangle POR, what? AC is parallel to PR, AC is parallel to PR. so therefore ratio చూడండి ఏమవుతుంది, OC by CR is equals to OA by AP. let it be equation 2. Two equations ను observe చేయండి, right hand parts same ఉన్నాయి. so therefore from 1 and 2, from 1 and 2 what you write? OB by BQ is equal to what? OC by CR, OC by CR. చూడండి OB by BQ is equals to OC by CR. సో ఆ రేషియో సేమ్ అయినా అంటే అర్థం ఏమి అంటే ద లైన్ BC ఈజ్ ప్యారలల్ టు QR. therefore the line BC is parallel to QR because of converse of Thales theorem, converse of Thales theorem. మీరు కూడా ఇక్కడ రీజన్ ఇక్కడ రాసుకోవచ్చు, బికాజ్ ఆఫ్ థేల్స్ థీరం అని ఒక చోట రాసినా కూడా మంచిది అనమాట. నౌ లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ క్వశ్చన్ నంబర్ 7. యూజింగ్ థీరం 6.1. what is theorem 6.1? it is Thales theorem. it is what? Thales theorem. ఈ Thales theorem ని యూజ్ చేసి prove that a line drawn through the midpoint of one side of a triangle parallel to another side bisects the third side అని ప్రూవ్ చేయమంటున్నారు. let us consider a triangle ABC here. ABC is a triangle. see here, what? prove that a line let DE, D is a line drawn through the midpoint of one side. AB కి D అనేది మిడ్ పాయింట్ అనుకుందాం అంటే రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి, AD లెంత్ DB లెంత్ సేమ్ ఉన్నాయి అని అర్థం. of one side of a triangle parallel to another side, D అనేది BC కి parallel గా ఉంది అని అనుకుందాం. then it bisects the third side, రిమైనింగ్ సైడ్ ఉంది కదా, రిమైనింగ్ సైడ్ ఏసీని కూడా ఇది బైసెక్ట్ చేస్తుంది అని మనకు ఇక్కడ ప్రూవ్ చేయమంటున్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. let in triangle ABC, see D is what? D is midpoint and DE is what? parallel to BC. ఇక్కడ దాకా సరిపోతుంది. ఇప్పుడు థర్డ్ సైడ్ బైసెక్ట్ చేస్తుందని ప్రూవ్ చేయగలిగితే సరిపోతుంది అనమాట. సో దేర్ ఫోర్ చూడండి, D అనేది మిడ్ పాయింట్ అయినప్పుడు ఏమవుతుంది? దేర్ ఫోర్ AD is equals to DB. మరి ఇది బైసెక్ట్ చేస్తుందో లేదో ఒకసారి చూద్దాం థర్డ్ సైడ్ ని. సో యాజ్ పర్ థీరం 6.1 or basic proportionality theorem or Thales theorem, as per theorem 6.1, since D is parallel to BC, since D is parallel to BC in triangle ABC, then see what? then ratio ఏమవుతుంది? AD by DB is equal to what? it is equal to AE by EC. ఇప్పుడు చూడండి AD ను DB రెండు ఈక్వల్ కదా, సో దీన్నే మనం ఏం రాయొచ్చు? in place of DB we can write AD because D is mid point, అంటే A to D లెంత్ ఎంత ఉంటుందో D నుంచి B కూడా అంతే లెంత్ ఉంటుంది. that is equals to what? AE by EC. so then
AD and AD gets cancelled. Then you get 1. 1 is equals to AE by EC. So by cross multiplication, therefore AE is equals to what? EC. అంటే AE length and EC length రెండు కూడా ఈక్వల్ అని వస్తుంది. రెండు ఈక్వల్ అంటే అర్థం ఏమి? Then E is what? Midpoint. Then therefore E is what? E is midpoint of AC. That is what? DE bisects the third side. థర్డ్ సైడ్ అంటే ఏసీనిది బైసెక్ట్ చేస్తోంది. బైసెక్ట్ అంటే 2 ఈక్వల్ హాఫ్స్ చేస్తుంది అని అర్థం అనమాట. Now let's discuss next question, that is question number 8. Using theorem 6.2 అంటే converse of Thales theorem. 6.1 కు converse theorem అనమాట. Prove that the line joining the midpoints of any two sides of a triangle is parallel to the third side అన్నారు. ఇక్కడ కూడా ఓ ట్రయాంగిల్ చూద్దాం. Let ABC is a triangle. క్వశ్చన్ ప్రకారం ఏముంది? ద లైన్ జాయినింగ్ ది మిడ్ పాయింట్స్ ఆఫ్ ఎనీ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. ఎనీ టూ సైడ్స్, ఏబి ఒక సైడు, ఏసీ ఒక సైడ్ ట్రీట్ చేద్దాం. ఈ టూ సైడ్స్ యొక్క మిడ్ పాయింట్స్, లెట్ దిస్ ఈజ్ మిడ్ పాయింట్ డి అండ్ దిస్ ఈజ్ మిడ్ పాయింట్ ఈ. ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ. ఈ టూ మిడ్ పాయింట్స్ని జాయిన్ చేసే లైను థర్డ్ సైడ్కు ప్యారలల్ టు ది థర్డ్ సైడ్. ఈ రెండు ప్యారలల్గా ఉంటాయని ప్రూవ్ చేయమంటున్నారు. లెట్స్ సీ ద సొల్యూషన్ ఫర్ దిస్. In triangle ABC, D and E are what? Are the midpoints of D is midpoint of what? AB. D is midpoint of AB and E is midpoint of AC. AB and AC respectively అని రాస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనము D is parallel to BC అని ప్రూవ్ చేయాలి అంటే అర్థం ఏమి ఉండాలా? ఇది యొక్క రేషియోస్ ఏమేమి ఉండాలా? AD by DB must be equal to AE by EC. సో therefore ఫస్ట్ AD by DB కనుక్కుందాం. AD by DB చూడండి, డీను ఈ మిడ్ పాయింట్స్ అన్నప్పుడు రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కదా. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు AD by DB ప్లస్లో మళ్ళీ AD రాసుకోవచ్చు, విచ్ ఈస్ 1/1. దట్ ఈస్ 1. రేషియో ఏమవుతుంది? 1 అవుతుంది. ఇన్ ద సేమ్ వే AE by EC, ఏఈను ఈసీ, ఏ అనేది మిడ్ పాయింట్ అన్నప్పుడు AE by AE అని రాయొచ్చు, విచ్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 1/1. సో సేమ్, let this be equation 1, this is equation 2. See, from 1 and to what? From 1 and 2, AD by DB is equals to AE by EC. So therefore, by converse of Thales theorem or theorem 6.2. See what this is? D is parallel to BC. Hence, it is proved. అని చెప్పుకోవచ్చు అన్నమాట. Now let's discuss question number 9, that is last question of exercise 6.2. See, ABCD is a trapezium. Trapeziumలో ఏమైంది ఇక్కడ? in which AB is parallel to DC అన్నారు. అంటే ఒక పేర్ ఆఫ్ లైన్స్ అనేటివి ఎలా ఉంటాయి, వన్ పెయిర్ ఆఫ్ సైడ్స్ ఎలా ఉంటాయి ట్రెపిజియంలో? ప్యారలల్గా ఉంటాయి. సో లెట్ ABCD is a trapezium in which AB is parallel to DC and its diagonals intersect each other at the point O. Its diagonals గిద్దాం.
Let's see. DB is a diagonal and AC is another diagonal. Both are intersecting where? At point O. Then show that AO by BO. AO by BO is equals to CO by DO అని అన్నారు అన్నమాట. Let's see the solution for this. Solution చూద్దాం. In trapezium what? AB CD. ఏవేవి parallel ఉన్నాయి? AB is parallel to DC. AB is parallel to DC and diagonals AC and DB intersects at where? At O దగ్గర intersect అవుతా ఉన్నాయి. చూడండి మనం ఇక్కడ AO by BO is equals to CO by D1 ప్రూవ్ చేయాలంటే ఆఫ్ కోర్స్ ఇక్కడ కూడా మళ్ళీ రేషియో ఇక్కడ ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఒక ప్యారలల్ లైన్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి నేను ఒక ప్యారలల్ లైన్ తీసుకుంటున్నాను. ఓ నుంచి ఏడిని ఈ దగ్గర ఇంటర్సెక్ట్ చేసేటట్టుగా ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నాం. చూడండి ఇప్పుడు నౌ OE ఈజ్ ప్యారలల్ టు ఏబి, ఏబికి ప్యారలల్ అయితే ఆటోమేటిక్గా డీసీకి ప్యారలల్ అవుతుంది అనమాట. సో డ్రా ఏ ప్యారలల్ లైన్. చూడండి డ్రా OE ఈజ్ ప్యారలల్ టు ఏబి ఈజ్ ప్యారలల్ టు డీసీ. ఓకే, ఇప్పుడు ఇది ప్యారలల్ లైన్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం AO by BO వచ్చేటట్టుగా, AO by BO అండ్ CO by DO ఈ పాయింట్స్ వచ్చేటట్టుగా చూద్దాం. ఇది చూడండి AO OC అండ్ BO OD. అంటే ట్రయాంగిల్స్ ఏం తీసుకోవాలా? ఒక ట్రయాంగిల్ వచ్చేసి ADC ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం ఫస్ట్. చూడండి ఇన్ ట్రయాంగిల్ ADC, ఇన్ ట్రయాంగిల్ ADC ఏ టూ ప్యారలల్ అవుతాయి? EO ఈజ్ ప్యారలల్ టు DC, EO ఈజ్ ప్యారలల్ టు DC. So therefore as per basic proportionality theorem or Thales theorem, AE by ED is equals to what? AO by OC. AO by OC. Reason because of Thales theorem. Let this be equation 1. Now consider this triangle ADB. ఈ ట్రయాంగిల్ ని కన్సిడర్ చేద్దాం. Now in triangle ADC, ఏ టూ ప్యారలల్ అవుతాయి? EO is parallel to AB. So therefore again Thales theorem, as per Thales theorem ఇక్కడ నుంచి తీసుకున్నాం అనుకోండి స్టార్టింగ్ పాయింట్ AE by ED and BO by OD. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ AE by ED ఉంది కాబట్టి అలాగే రాసుకుందాం అదే ఆర్డర్లో. AE by ED is equals to what? BO by or BO by OD or DO. Let this be equation 2. చూడండి from equation 1 and 2. See, left hand parts same ఉన్నాయి, ఆటోమేటిక్గా రైట్ హ్యాండ్ పార్ట్స్ ఈక్వల్ అవుతాయి. ఫ్రమ్ 1 and 2 AO by OC or CO is equal to BO by DO. అయితే ప్రూవ్ చేయాల్సిన దాంట్లో చూడండి AO by BO ఉండాలి. ఇక్కడ AO by B. ఇక్కడ చూడండి ఇక్కడ స్వాప్ చేసామనుకోండి, రెండింటిని మనం స్వాప్ చేస్తాం అంటే ప్లేసెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాం, క్రాస్గా ఎక్స్చేంజ్ చేసుకుంటే then therefore AO by BO is equals to, ఇది న్యూమరేటర్ షిఫ్ట్ అవుతుంది, CO by DO. hence it is proved అని రాయవచ్చు అన్నమాట. ఈ విధంగా ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి ఆల్ సమ్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. మరి నెక్స్ట్ వీడియోలో
రిమైనింగ్ పార్ట్ పైన ఫోకస్ చేద్దాం. మరి ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్. గుడ్ బై.